సో వ్యూవర్స్ అందరికి నమస్తే. నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు అర్బన్ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్. సో వ్యూవర్స్ యాక్చువల్లీ ఈ వీడియో ఎవరైతే సొంతగా ఒక మంచి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ సొంతం చేసుకోవాలనుకుంటున్నారో సో డెఫినెట్లీ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. సో వీడియోని మీరు పూర్తిగా చూడండి. ఓకే. సో వ్యూవర్స్ యాక్చువల్లీ చాలా మంది ఈ రోజులలో ఒక మంచి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ సొంతం చేసుకోవాలని చాలా మంది కల అన్నమాట. బట్ డ్యూ టు సమ్ రీజన్స్, సో ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ రీజన్, ఓకే, సో డబ్బు ద్వారా మనకి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఎందుకంటే డబ్బు ఉంటేనే కదండి మన ప్రాపర్టీస్ ని మనం సొంతం చేసుకోవడం కావచ్చు, కొనడం కావచ్చు, కట్టడం కావచ్చు జరుగుతుంది అనమాట. బట్ ప్రాబ్లం ఎక్కడైతుంది? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న పర్సన్, ఒక కార్పొరేట్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న పర్సన్, సో వీళ్ళు ఒక 80 లక్షలు 70 లక్షలు 80 లక్షలు పెట్టి ఎక్కడైనా ఒక హౌస్ కొనగలుగుతారు. ఓకే, అలాగే ఒక మంచి బిజినెస్ మ్యాన్, వెల్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ మెన్, సో వీళ్ళు కూడా ఎక్కడైనా ఒక మంచి ప్రాపర్టీ కొనగలుగుతారు అనమాట. 80 lakhs ప్రాపర్టీ కావచ్చు, 70 lakhs ప్రాపర్టీ కావచ్చు, 1 crore ప్రాపర్టీ కూడా కొనగలుగుతారు అనమాట. సో ఒక గవర్నమెంట్ జాబ్ వాళ్ళు కొనగలుగుతారు, ఎవరైనా కొనగలుగుతారు అనమాట. బట్ ఒక యావరేజ్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ఒక సొంత ఇంటి కళ ఎలా నెరవేర్చుకోవాలనేది, సో మీకోసం ఎస్పెషల్లీ ఈ మిడిల్ క్లాస్ పర్సన్ ఎవరైతే ఒక మంచి సొంత ఇంటి కళ ఎవరైతే ఇట్లా చూస్తున్నారో హౌస్ కోసం, సో డెఫినెట్లీ ద అర్బన్ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ మీకు ఒక మంచి సొంత ఇంటి కళ కోసం మేము మీకోసం వర్క్ చేసి సో ఒక మంచి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో బికాస్ యాక్చువల్లీ యూనో మనం కొంచెం జనరల్గా మాట్లాడుకుందాం. ఓకే, ఈ రోజులలో మనం తెలిసిన లొకేషన్స్ లో ఎక్కడన్నా వెళ్ళి మనం ఒక ప్రాపర్టీ చూస్తున్నాం, ఒక బిల్డర్ ఒక కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతున్నాడు అనమాట. ఓకే, ఆ కన్స్ట్రక్షన్ దాని యొక్క ల్యాండ్ సైజ్ ఎలా ఉంది అంటే ల్యాండ్ మెజర్మెంట్, ఓకే, ల్యాండ్ ఎంత ఉంది, ఓకే, అంటే 150 గజాలు ఉందా, 180 గజాలు ఉందా, 200 గజాలు ఉందా, ఓకే, 150 స్క్వేర్ యార్డ్స్ ఉండొచ్చు, 180 స్క్వేర్ యార్డ్స్ ఉండొచ్చు, 200 స్క్వేర్ యార్డ్స్ ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ ఎంత స్క్వేర్ ఫీట్ జరిగింది, ఎంత ఎస్ఎఫ్టీ జరిగింది, ఓకే, 1000 ఎస్ఎఫ్టీ జరిగిందా, 200 ఎస్ఎఫ్టీ జరిగిందా, 1300 ఎస్ఎఫ్టీ జరిగిందా, సో ఇట్ డిపెండ్స్. బట్ ల్యాండ్ ఎంత అయినప్పటికీ 150 స్క్వేర్ యార్డ్స్ కావచ్చు, 180 స్క్వేర్ యార్డ్స్ కావచ్చు, 200 స్క్వేర్ యార్డ్స్ కావచ్చు. ఓకే, ఈ రోజులలో మనం ఒక సొంత ఇల్లు కళ నెరవేర్చుకోవాలనుకుంటే సో డెఫినెట్లీ మనకి 70 lakhs నుంచి 80 lakhs ఉందన్నమాట. ఎక్కడైనా సరే మెట్రో ప్లేస్ లో హైదరాబాద్ లో కావచ్చు, కరీంనగర్ లో కావచ్చు, వరంగల్ లో కావచ్చు, ఒక మంచి ప్రైమ్ లొకేషన్స్ లో మనం ఒక 2 BHK ఇండిపెండెంట్ హౌస్ మనం కొనాలనుకుంటే సో అప్రాక్సిమేట్లీ 80 lakhs 90 lakhs 1 CR ఉంటుంది అనమాట. ఓకే, బట్ ఇలాంటి ప్రాపర్టీస్ ని కొంచెం మంచి శాలరీ ఉన్న వాళ్ళు, మంచి బిజినెస్ మెన్ వాళ్ళు, ఓకే, మంచి ప్రాపర్టీస్ అసెట్స్ ముందు నుంచే ఉన్న వాళ్ళు వీళ్ళు కొనగలుగుతారు. బట్ వాట్ అబౌట్ ది కామన్ మ్యాన్, వాట్ అబౌట్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఇప్పుడిప్పుడే జాబ్స్ చేస్తూ ఒక హౌస్ ని సొంతం చేసుకోవాలనుకునే వాళ్ళు కావచ్చు, లేదా లిమిటెడ్ బడ్జెట్ ఉంది మా దగ్గర, సో మేము ఈ ప్రైస్ లో మేము ఈ హౌస్ మనం ప్లాన్ చేసుకోవచ్చా, ఓకే, సో ఈ 40 lakhs ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది దగ్గర 35 lakhs 40 lakhs 50 lakhs ఉంటుంది అనమాట. బట్ ఈ బడ్జెట్ కి మనం ప్రాపర్టీస్ ని మనం ప్లాన్ చేసుకోగలమా? ఓకే, సో ఇలాగనమాట. నాట్ ఓన్లీ బిగ్ ప్రొఫైల్స్ అంటే మంచి కార్పొరేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, లేకపోతే ఒక మంచి బిజినెస్ మెన్స్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే నార్మల్ చిన్న జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ద 45 lakhs లో 45 lakhs to 55 lakhs లో మనం ఒక మంచి ప్రాపర్టీస్ ని ఈ బడ్జెట్ లో మనం ప్రాపర్టీ ప్లాన్ చేసుకోవచ్చా? ఓకే, ఇందులో మాకు ఈ బడ్జెట్ లో మనకు హౌస్ అవసరమే మాకు ఓకే అనుకుంటే సో డెఫినెట్లీ ఈ అర్బన్ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ మీకు ఓకే సేమ్ ఇదే ల్యాండ్ లో ఇదే 150 గజాలు 180 గజాలు 200 గజాలు అంటే ద సేమ్ 150 స్క్వేర్ యార్డ్స్ 180 స్క్వేర్ యార్డ్స్ 200 స్క్వేర్ యార్డ్స్ లో సో ఒక మంచి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో డిపెండ్స్ అపాన్ ద బడ్జెట్ ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ 45 lakhs అనుకోండి, 45 lakhs లో మేము 120 స్క్వేర్ యార్డ్స్ అంటే 120 గజాల నుంచి 150 గజాల మధ్యలో ఉన్న ఒక మంచి ప్లాట్ మేము చూసి సో ఆ ప్లాట్ లో మేము సో దానికి ఎంత మనకు ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేయొచ్చు, సో 1000 ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేయొచ్చా, సో 900 ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేయొచ్చా, లేకపోతే 1100 కన్స్ట్రక్షన్ ఎస్ఎఫ్టీ 1100 ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేయొచ్చా, ఇలాగా. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బడ్జెట్ 50 lakhs అనుకోండి, సో 50 lakhs లో మనకి ఎంత